లాస్ట్లో రీసెంట్గా లాస్ట్ వీక్లో తను ఒక మాట అన్నాను చేసినప్పుడు. ఈవెన్ కూల్ బ్రో. తనకి నేను ఒక మాట చెప్పాను, ఏమంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా, ఒప్పుకోలేనప్పుడు నీకు అంత డేర్ లేనప్పుడు నన్ను ఎందుకు స్పాయిల్ చేసావు? నేను నా కెరీర్ని స్పాయిల్ చేసుకుని బెంగళూరు నుంచి వచ్చి నేను ఇక్కడ సెటిల్ నాకు ఇష్టం లేని జాబ్ కూడా ఇప్పుడు నేను తన కోసం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు? నీ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను నేను, ఇప్పుడు కూడా నువ్వు ఫేస్ చేయట్లేదు, నేనే ఫేస్ చేస్తున్నాను మీ వాళ్ళ దగ్గర. టీకే సబ్స్క్రైబ్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, ఇలాగే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు, ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు. తన మాటల్లో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏం బాగాలేదు, డైనమాలో ఉన్నా. ఏమైంది బ్రో? అండి ఏమైంది? యాక్చువల్గా నేను ఒక అమ్మాయితో 5 years రిలేషన్లో ఉన్నాను. రీసెంట్గా లాస్ట్ మంత్ వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆ అమ్మాయి ఎక్కడ బ్రో ఉండేది? వాళ్ళు ఉండేది ఇక్కడే మన ఎల్బీ నగర్. ఓకే. సో వాళ్ళ ఇంట్లో తెలిసింటే కొంచెం ఇష్యూస్ అయినాయి. నా ఇన్స్టా నుంచి ఎవరో తనకి పింక్ చేయడం జరిగింది వల్గర్గా. అది వాళ్ళ బ్రదర్కి తెలిసి ఈవెన్ కొంచెం ఇష్యూస్. అంటే మీ ఇన్స్టా నుంచా? నాయుడు నుంచి తనకి వెళ్ళాయి అనమాట. అంటే ఎవరు చేశారు అది ఇంకా క్లారిటీగా తెలియదు. దానికి నేను ఎంక్వైరీ చేయమని కూడా నేను రెడీగానే ఉన్నాను. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాము చేయమని, అంటే వాళ్ళ మదర్ వద్దని చెప్పారు. అంటే కాదు, మీ ఇన్స్టా ఐడి ఎవరికైనా ఇచ్చారా? నా ఇన్స్టా ఐడి ఆ రోజు నేను వేరే చోట బయట ఉన్నాను, ఒక పర్సన్ మొబైల్ అడిగితే ఇచ్చాను. బట్ అతను చేశాడా లేదా అనేది క్లారిఫై నాకు తెలియదు. బట్ ఇంకా నాకు క్లారిటీగా తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి మనం ఏం మాట్లాడలేము కాబట్టి, సో నేను తనని అనలేను. నేను అంటే నేను చెప్పేది అంటే మీ ఇన్స్టా నుంచి వేరే వాళ్ళు మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఇప్పుడు అన్నోన్ పర్సన్ యాక్చువల్గా తను నాకు కొంచెం ఎనిమీ అనమాట. ఆ రోజు నేను ఫోన్ నా దగ్గర ఉన్న మా ఒక పర్సన్, నేను తనకి ఫోన్ అడిగితే ఇచ్చాను. నేను ఆ రోజు వేరే పర్సన్కి కాల్ చేస్తానంటే నేను ఇచ్చాను అనమాట. తనకి ఇస్తే నాకు ఒక 1/2 hourలో మళ్ళీ ఫోన్ యూజ్ చేసుకొని నాకు ఇచ్చాడు. నేను ఇక అక్కడితో ఎండ్ అయిపోయింది ఇక. బట్ తను చేశాడా లేడా అనేది నాకు తెలియదు. నా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు తన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, ఈవెన్ ఇలా నువ్వు ఇన్స్టా నుంచి వల్గర్గా మెసేజ్ చేసావు, బట్ ఎప్పుడు లేని సడన్గా ఈ 5 years నుంచి వల్గర్ అంటే ఏం మెసేజ్ చేశారు అది నాకు ఇంకా చెప్పట్లేదు. వాళ్ళు ఏం చేశారనేది కూడా నాకు మెన్షన్ చేసి చెప్పట్లేదు. అయితే నేను తను అడిగితే మరి ఏమైంది ఇలా అంటుందంటే, అన్న కేసు పెట్టడానికి వెళ్ళాడు అంటే, ఓకే వాట్ ఎవరు వెళ్ళమను, నేను కూడా దానికి రెడీగా ఉన్నాను, చూసుకుందాం ఏమైనా ఉంటే అని చెప్పేసి నేను అన్నాను. ఈలోపు తను కాల్ మాట్లాడుతున్న టైంలో వాళ్ళ మదర్ తీసుకున్నాను ఫోన్, తీసుకొని మాట్లాడారు. నువ్వు ఎవరు ఏంటంటే మా రిలేషన్ చెప్తాను నేను. ఇలా మాకు కాలేజ్ నుంచి తను నాకు రిలేషన్ అనమాట. టోర్నమెంట్లో మేము మీట్ అయ్యాము, అప్పటి నుంచి ఫ్రెండ్స్గా నుంచి రిలేషన్ మాకు స్టార్ట్ అయింది. ఓకే. అయితే నేను తనకు ఒకరోజు చెప్పినప్పుడు షీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఫ్రెండ్స్గా ఉందాం, ఈవెన్ నాకు బిహేవియర్గా నువ్వు కానీ గుడ్, బట్ నేను నిన్ను వదులుకోలేను, ఈవెన్ నువ్వు నాకు కావాలి, ఒక ఫ్రెండ్గా అయితే ఉంటాను నీకు లైఫ్ లాంగ్ అని అంటే, ఇప్పుడు నాకేం తక్కువ, నేను చదువుకున్నాను, మంచి పొజిషన్ ఉంది, నేనేం తక్కువ అని చెప్పేసి అన్నాను. లేదు, యాక్సెప్ట్ చేయలేదు. నేను ఆ డిప్రెషన్లో కొంచెం హ్యాండ్ కట్ చేసుకుని ఉన్నాను. హ్యాండ్ కట్ చేసుకున్నా అది ఇప్పుడు లేకుండా ఉంటే ఇది ఇక్కడ నేమ్ ఉంది తనది, సౌజన్య అని. అమ్మాయి పేరు అనేది ఇది మొత్తం తన అమ్మాయి పేరు అనమాట. కవర్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తనని కవర్ చేశాను. అయితే ఇక తనకు తెలిసి ఉండే, పిలిచింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తనకి ఇన్ఫార్మ్ చేస్తే ఎందుకు ఏంటి అని చెప్తే నేను తనకు ఒకటే చెప్పాను, నేను లవ్ చేయట్లేదు, మ్యారేజ్ చేసుకుంటాను, సెటిల్ అవ్వగానే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు అని చెప్పేసి నేను తనకి అంటే తనకు ఒక హోప్ ఇచ్చాను. తన ఫోర్హెడ్ మీద కిస్ పెట్టేసి, నేను నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకున్నాను, మీ డాడీ ఎలా చూసుకున్నా నేను అలానే చూసుకుంటాను, ఇంకా మీ ఇంట్లో వాళ్ళు నీకు ఎలా చూసుకున్నారో నేను కూడా అలానే చూసుకుంటాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా గైడ్గా ఉంటాను, ఏ సమయంలో ఉన్నాను 24/7 నువ్వు ఎప్పుడైనా కాల్ చేయి నేను ఉంటానని చెప్పేసి నేను తనకి ఉన్నాను అనమాట. అదే టైంలో ఉన్న టైంలో మాకు రిలేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1 monthలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసాను, నేను డిప్లొమా, నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసాను, తను బీటెక్ అనమాట. ఫైనల్ ఇయర్కి వచ్చేసి నాకు బెంగళూరులో జాబ్ వస్తే, నేను ఆ టైంలో కూడా నేను ఐటీ కంప్లీట్ చేశాను. నాకు ఈలోపు బెంగళూరులో జాబ్ వచ్చింది. సడన్గా తను ఉన్నట్టు కాల్ చేసి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చనిపోతాను, ఇంత లాంగ్ డిస్టెన్స్ నా వల్ల కావట్లేదు, నువ్వు వస్తారా అంటే, ఆ టైంలో అబ్బాయికి ఏమనిపిస్తుంది అంటే మనకి కెరియర్ కాదు తనే ఇంపార్టెంట్, కెరియర్ తర్వాత నేను చూసుకోవచ్చు అనిపిస్తుంది.
నేను అక్కడ సెటిల్ అయ్యే టైంలలో నా జాబ్ని నా కెరీర్ మొత్తం వదిలేసి ఇంట్లో ఒక రీజన్ చెప్పుకొని తన కోసం ఇప్పుడు నేను వచ్చేసాను. ఇప్పుడు వచ్చి కూడా 1 year అవుతుంది. రిలేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నాం కాబట్టి షీఈ్ డీప్ అనమాట. తను నన్ను వదిలి నేను ఉండలేదు, నేను వదిలేసి తను ఉండలేదు, అంత డీప్గా ఉన్నాము. సడన్గా రీసెంట్గా నా ఇన్స్టా నుంచి తనకు వెళ్ళింది మెసేజ్. తనకు తెలుసు నేను ఇన్ని ఇయర్స్ తనతో రిలేషన్లో కానీ పెట్టినాను, తనకు తెలుసు. అప్పటికి మీరు ఆ మెసేజ్ చేయకముందే లవ్ చేసుకుంటున్నారా? అప్పటికి ఉంది. లాస్ట్ మంత్ 23 వరకు మాకు రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్గా వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేశాను, నాకు మర్చిపో, నువ్వు చేస్తే బాగోదు, మర్యాద ఉన్నది, స్టేషన్లో కేసు పెడతా, అది ఇది మాట్లాడాను. నేను దానికి కూడా నేను డేర్ చేశాను, పెడితే పెట్టండి, తప్పు లేదు నా దగ్గర. నేను తప్పు చేశాను అని అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అన్ని ఇయర్స్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు క్యాస్ట్ అనే ఒక మీనింగ్ తోటి విడదీస్తున్నారు. అదే మీరు ఏదో వేరే పర్సన్కి ఇచ్చి చేయాలని చూస్తున్నారు, నాకే ఎందుకు ఇవ్వకూడదు? నేను ఇప్పుడు అదే అంటున్నాను, క్యాస్ట్ చూసి పక్కన పెట్టండి, నేనుంటే తను హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నాతో తన రిలేషన్లో ఉంది. సో నాకు నీకు ఇవ్వకపోవడానికి రీజన్ క్యాస్ట్ అంటున్నా. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ బ్రదర్, తను ఇప్పుడు ఏ సిస్టర్ అయినా సరే, అన్నయ్య నేను ఒక పర్సన్ని లవ్ చేశాను మాత్రం చెప్పదు, డేర్గా వెళ్ళి చెప్పుకోలేదు తను. అయితే వీడెవడో ఇంత వల్గర్గా తిట్టాడు, నిజంగా లవ్ చేసేవాడైతే ఇలా తిడతాడా అని వాళ్ళ అన్నయ్య క్వశ్చన్ వేసి మెసేజ్ వెళ్ళింది, తనని వల్గర్గా తిట్టాను అని. నేను ఇంతవరకు నేను ఒక్క మాట అనేది కూడా లేదు. బట్ ఇది నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకి ఇష్టం ఉన్నప్పుడు ఫ్యామిలీకి ఇష్టం ఉండాలని నేను అంటున్నాను. ఓకే, మీరు అన్న వాళ్ళ వే థింకింగ్ అది. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది ఫైనల్గా అమ్మాయి ఏమంటుందంటే డైనమోగా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఏ అమ్మాయి ఎప్పుడు మాట్లాడారు అమ్మాయి మీరు? నేను రీసెంట్గా నిన్న మాట్లాడాను. నిన్న మాట్లాడితే తను ఏమంటుందంటే, నాకు ఏమైంది బ్రో, ఏమని చెప్పండి, తను ఏమంది? రీసెంట్గా లాస్ట్ వీక్లో తను ఒక మాట అన్నాను చేసినప్పుడు. ఈవెన్ కూల్ బ్రో, తనకి నేను ఒక మాట చెప్పాను, ఏమంటే ఇంట్లో ఒప్పుకోట్లేదు కదా, ఒప్పుకోలేనప్పుడు నీకు అంత డేర్ లేనప్పుడు నన్ను ఎందుకు స్పాయిల్ చేసావు? నేను నా కెరీర్ని స్పాయిల్ చేసుకుని బెంగళూరు నుంచి వచ్చి నేను ఇక్కడ సెటిల్, నాకు ఇష్టం లేని జాబ్ కూడా ఇప్పుడు నేను తన కోసం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఓపెన్ చేసుకుందామంటే మా సైడ్ చాలా స్ట్రిక్ట్. మా డాడీ వాళ్ళకి చాలా ఇదనమాట, చాలా పెద్ద బలం, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, మమ్మీ సైడ్ అయినా డాడీ సైడ్ అయినా. నేను ఇంత డేర్ చేసి కెమెరా ముందుకు వచ్చాను అంటే నాలాగా వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదు. నేను అన్నిటికీ డేర్ చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నేను లాస్ట్ వీక్ తనకి నేను లాస్ట్ వీక్ కాదు, ఇష్యూ అయినప్పుడు ఒక మాట అన్నాను, డేట్ అయినప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావు, నా లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు, నీ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను నేను, ఇప్పుడు కూడా నువ్వు ఫేస్ చేయట్లేదు, నేనే ఫేస్ చేస్తున్నాను మీ వాళ్ళ దగ్గర, నువ్వు ఏదైనా కరెక్ట్గా ఉంటే నేను ఏదైనా డేట్ చేయగలను అని చెప్పేసి నేను అన్నాను. చేయకు, లవ్ నీకు ఇష్టం లేనప్పుడు నన్ను వదిలేదు, ఎందుకు ఇంత డేర్ చేస్తున్నావు కదా, ఇన్ని ఇష్యూస్ అయిన తర్వాత కూడా నేను చెప్పాను, ఇంట్లో ఒప్పుకోకపోతే రా, నేను ఒప్పిద్దాం, చేసుకుందాం, మనం ఇంట్లోనే రిక్వెస్ట్ చేద్దామని కూడా చెప్పాను, ఇష్టం లేకపోతే వెళ్దాం, నువ్వు మాట్లాడగానే లాస్ట్ వీక్ ఒక్క మాట అన్నాను. నేను అన్నాను వాళ్ళ తను ఏంటంటే నాకు తెలిసి ఇంట్లో భయపెట్టిస్తున్నారు ఇంటర్ కాస్ట్ అని. బట్ ఒకటే చెప్పగలుగుతాను మీకు, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే తనదే కాస్ట్ మీదే కాస్ట్ మన రెడ్డిస్, తను అదర్ కాస్ట్ యాదవ్స్. ఓకే, మెయిన్ నేను కెమెరా ముందుకు ఎందుకు వచ్చానంటే అందరికీ ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫ్యామిలీ అంటే ఇటు అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ అనేది పక్కన పెట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా అనేది చూసి, ఆస్తి కానీ లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏదన్నా అంటే ఒక హౌస్ ఉంది, లేకపోతే వాడు నెలకి ఇంత అంటే మంత్లీ ఇంత శాలరీ వస్తుంది, సో ఒక వీళ్ళు హ్యాపీగా ఉంటే నమ్మకం ఉంటే ఇచ్చి చెయ్యండి అని చెప్తున్నాను నేను. లేదు అప్పటికి మీ వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు వెళ్ళి చేసుకోవడం బెటర్. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే
ఇప్పుడు అన్నీ తనే అనుకున్న తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా సిచ్యువేషనే, ఇప్పుడు మా వాళ్ళకి నేను ఇప్పుడు ఏం చేసుకుంటానని వాళ్ళకి టెన్షన్ అదే ఉంది. తనని బ్యాక్ చేయాలి, నేను వచ్చి ఇలా మాట్లాడాలని నేను రావట్లేదు. నాలాగా ఎవరు ఫేస్ చేయకూడదు. ఒక క్యాస్ట్ అనే ఫీలింగ్ పక్కన పెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారా లేరా, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని కనుక్కున్న తర్వాత ఇవ్వమని నేను చెప్తున్నాను. అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను అమ్మాయికి ఒకటే చెప్తున్నాను, ఇంట్లో ఎవరో తిట్టారు కొట్టారు అని చెప్పేసి నువ్వు మనసులో ఒకరిని పెట్టుకొని నాతో అన్నీ షేర్ చేసుకున్న తర్వాత వేరే పర్సన్ పెళ్ళి చేసుకొని నువ్వు లైఫ్లో నరకంగా ఉంటావా, మీ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తావా, లేదు డేర్ చేసి నువ్వు వాడిని చేసుకుంటా అని నీకు చెప్పగలుగుతావు. ఫైనల్గా నా డెడ్ లైన్ August 13th తన బర్త్డే ఉంది. ఇక ఆ రోజు నేను నిర్ణయించుకుంటాను ఉండాలా లేదా అనేది. అంటే ఉండాలా లేదంటే ఎంత, ఇక అది గాడ్కే తెలియాలి. మ్యాక్సిమం ఉండదలుచుకోలేదు. అంటే అర్థం కావట్లేదు బ్రో. అంటే ఇక అంతే, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు సూసైడ్ అలాంటివి ఎందుకు బ్రో? తను ఒక అమ్మాయి, తనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ధైర్యం చెప్పలేదు. మీరు అంత మాత్రానికి కొద్దిగా ఒప్పించాలి కానీ ఇట్లా సూసైడ్ చేసుకుంటారు. ఒప్పించాలి అంటే వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు మా అంటే ఒక 1-2 నెలలు మర్చిపోతారని. అంటే నేనేం చేసుకుంటే అది మా అంటే ఒక నెల గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదని నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇష్టం లేని పెళ్లి చేసి అమ్మాయిని అయితే నరకంలోకి అయితే పంపించలేరు కదా. సౌజీ, నీకు నేను ఒకటే చెప్తున్నాను, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అడ్వాన్స్. ఇది నువ్వు చూసైనా అర్థం చేసుకో. తనకైతే ఇష్టం లేని పెళ్లి చేయకుండా కూడా లైఫ్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు మీరు. ఇప్పుడు కనుక నాకు ఏమైనా సీరియస్లీ చెప్తున్నా, నాకేమైనా అయితే తను తట్టుకోలేదు. ఫస్ట్ తను ఉండదు, నేను అదే చెప్తున్నా. మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది చెప్పతాను, నాకు తెలుసు తను ఎలాంటిది కూడా. మీకంటే ఎక్కువ నాకు మీరు కని పెంచి అన్నీ చూసారేమో, బట్ తన దగ్గర నేనుండి 5 yearsలలో తను ఎలాంటిదని కొన్ని చెప్తుంది కొన్ని చెప్పదు. బట్ మీ విషయంలో కూడా అదే. నా గురించి మీకు ఏం డైరెక్ట్గా చెప్పలేదు, మీరే అర్థం చేసుకోవాలి. తనని బాధ పెట్టకండి. తనకి ఇష్టమైన, నన్ను ఇష్టపడుతుంది కాబట్టి మా ఇద్దరిని ఒప్పుకొని మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ చేయాలి అని అనుకుంటున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మీరు అర్థం చేసుకొని మమ్మల్ని విడదీయకూడదని. చూసారు కదా మన అరుణ్ రాయ్ లవ్ స్టోరీ చాలా బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోవడానికి ఒక కండిషన్, ఒక రీజన్ ఏంటంటే ఒక క్యాస్ట్. ఈ క్యాస్ట్ వల్ల ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారు. చివరికి తను సూసైడ్ చేసుకోవడానికి కూడా ఫిక్స్ అయ్యాడంటే తను ఎంతలా లవ్ చేస్తాడో అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి బ్రేకప్ లవ్ స్టోరీస్ అండ్ వన్ సైడ్ లవ్ స్టోరీస్ అండ్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే మనతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో పెడుతున్నా, SS Surya 143 ఉంటుంది. మెసేజ్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.